క్రైమ్ వార్తలు ఏమేమి చేయాలి చూసుకుందాము. పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు. ఈయన పూజారి అనే బదులు కామాంధుడు అంటే బాగుండేమో. పైనంగానేమో కొబ్బరి బొండాలంట, కిందంగానేమో లేగదుడాలంట. వీళ్ళు మునగాలకే మునగాలు ఉన్నట్టున్నాడు ఆయన. తాగుడుకు బానిసైన నలుగురు దుండగులు. కష్టం చేతగాక ఇంక తాగుడు బానిసైనప్పుడు ఏం చేస్తారు? ఇక దొంగతనాలు చేస్తారు. ఫస్ట్కి ఈ పూజారి ముచ్చట చెప్తా. ఈ పూజారి ఎక్కడ పూజారికి సరూర్ నగర్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉండేగా. ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈయన చిన్నపాటి పూజారి అంటే ఈయన. ఈ దేవుని పేరు చెప్పి మదిరి ముస్తోళ్ళు రుచారు చాలా మంది ఉన్నారు. అలా ఈడొకడు. అయితే ఇది ఇక్కడ ఏం కాదు, అక్కడ కోనసీమ జిల్లాకి వెళ్ళి వచ్చినట్టు ఇక్కడ బద్దామని వచ్చినట్టు. మరి అటు ఇటు చేసి మరి ఏం చదివి పాడైండో ఏం చేసిండో తెలియదు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో చిన్న పూజారి కొలువుకు కుదిరిండు. కుదిరినప్పుడు ఇక మరి ఇక భక్తులు వస్తుంటారు పోతుంటారు కదా. ఇక గుడికాడికి అన్నప్పుడు జర మంచిగా శుభ్రంగా పోతుంటారు. అందులో ఒక బుజ్జి ఓలా ఈమెది మన చిన్న చిన్న టీవీ సీరియళ్ళల్లో సైడ్ ఆర్టిస్ట్గా పనిచేస్తుండే ఒక ఆమె. ఈమె పేరు ఏం పేరు ఉండే అప్సర. ఈ అప్సర చిన్నగా పరిచయం చేసుకున్నట్టు వీళ్ళు వచ్చే 2023లో జరిగింది పంచాయి. ఈ అప్సరని చిన్నగా పరిచయం చేసుకొని వీడు జర ఏజ్లో పెద్ద అంటే ఆయన చిన్న. ఇక ఈ ముచ్చర ఆ ముచ్చర కలిపి ఇక పాడైపోయిన రోజులు బాగాలేవా. ఇక ఫోన్లు ఎక్కువైపోయి చిన్నగా పరిచయం కాస్త ప్రేమగా మారింది. మళ్ళీ ఇక ఈమె అప్సరల ఇంటికి ఈయన మంచిగా లైన్ కట్టుకుంటే మొదలుపెట్టాడు. ఇక వీళ్ళమ్మని అక్క అనుడు, ఈమెని కోడలనుడు, ఈమె ఆయనని మావనుడు. ఇక అంతా ఇక ఒక్కింటి వాళ్ళు లెక్క నడిచిపోతుంది ముచ్చట. కానీ లోపలంగా ఉండేవారం లోపలంగానే ఉన్నది. మీది పాడక ఫలాంటి అక్కి అన్నట్టు ఈడేమంటుండు అక్క అంటుడు, కోడల అంటుడు, మామ అంటుండు. కానీ చిన్నపిల్లనే నాయగా నా బుద్ధి నా పిల్లకి గిసోటి పని ఎక్కడిది అని తల్లి అనుకుంది. ఇక ఈడేమో ఈయనకి ఆల్రెడీ మొదటివరకు పెళ్ళి అయింది. గతంలోనే పెళ్ళి అయింది. ఓ పిల్ల భార్య పిల్లలు ఉన్నారు, మంచిగా సంసారం చేసుకుంటున్నాడు. కానీ ఇక ఈ పాడై మగ బుద్ధి మూడు బుద్ధి అంటారు కదా. ఇక గట్టిగా ఉన్నట్టు పాడైపోను. ఈడు ఏం చేసిండు చిన్నగా ఏమని మాయమాటలు చెప్పి ప్రేమలో దింపినాక మళ్ళీ ఏం చేద్దాం వెట్టినట్టు చేసి మనం బయటకాయ పోదాం. ఇక ఎక్కడ అది దగ్గర పోదాం అన్నాడు ఆయన. ఎక్కడ వా ఇదే ఒక్కడే నిమిషం. కోయంబత్తూరుకు పోదామని చిన్నగా ప్లాన్ చేసిండట. గాడ నేను పెళ్లి చేసుకుంటా ఎట్లా చేసి ఇక కోయంబత్తూరుకు పోయి ఇక 4 రోజులు తిరిగొద్దాం పక్కనే పెళ్లి చేసుకుంటా అని చెప్తే పాపం ఈ అమాయకం ఈమె ఇక తెలియదక్కుతున్నాడు. పాపం సినిమాలో నటిస్తుంది కానీ ఎంత నటించినా కానీ ఇక ప్రేమ కాడ పాడై కొంతమంది లొంగపరిచిందే. కానీ ఆ కోయంబత్తూరు పోదామని చిన్నగా పోయినట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడికి పోయినట. పోయి అక్కడక్కడ టైంపాస్ చేసి చిన్నగా నైట్ 11 దాకా టైంపాస్ చేసిండట. 11 దాకా టైంపాస్ చేసి చిన్నగా ఎవరు లేని జాగాలో కాగి కొనబోయి ఇక చెప్పు బిడ్డ నీ సంగతి ఏందని అడిగినట. కొన్ని ఆలుమూనమే గారు ఇప్పటిదాకానే అతను మంచి గుట్టి ఇప్పుడేమో గిట్టాంటి మరి ఇక ఏమంటే భయం జ్వరపడుతూనే ఉందట ఆమెకు. కవర్ ఏమంటారు మన ముఖం మీద కప్పి సంపుతా అని బేసిస్తారు కదా. ఇట కాదు నువ్వు నన్ను చంపకు, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు, నేను ఎంతో నన్ను ప్రేమించిన, నన్ను నాగం చేయక అంటే ఇంట ఆడిడు. ఈయన మనసులో పెట్టుకుందే అయితే ఎట్లా టైంపాస్ చేసిన కానీ చేసిన. ఇక పెళ్ళి అంటే మన వల్ల కానీ ముచ్చట. ఇంట్లో పిల్లం ఒప్పుకూడదా ఒప్పుకోదు. ఇక లేనిపోయి పర్సన్ ఎందుకు నిమ్మలం కథం చేస్తే సరిపోద్ది అనుకున్నట్టు ఆడు చిన్నగా ఎవరులేని జాగాలు కొనబోయిండు. పోయిండా తది ముఖం మీద బడరా వేసి పల్ల కొట్టేసి కథం జీవిడిచినాక అట్టం పోకుండా ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చుకుంటూ కార్లు వేసుకొని వచ్చి ఏది మన ఏడా ఆ ఇంటి దగ్గరనే ఆ కార్ డిక్కిలేసి ఒక 2 రోజులు దాకా అట్నే పెట్టి ఇక లాభలేదు. 2 రోజులు పెట్టుకుంటే పాడైపోయిన ఆసన రాదా. ఇక చిన్నగా ఆటి నుంచి తీసుకుపోయినట. ఆ సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కార్యాలయం వెనకంగా చిన్న ఒక మాన్యువల్ ఉందట. ఇక ఎవరులేని టైంలో చూసినట్ట చిన్నగా కొనపోయి ఆ మాన్యువల్ తీసి అలకాయ వేసి దోస్తులే మరి బయటకాయ పోయింది. అలా అమ్మడుతుంది కదా. ఎక్కడ పోయా అల్లుడా మరి, ఎక్కడ పోయా తమ్ముడా మరి, నా బిడ్డ ఎక్కడ పోయా అంటే దోస్తులే బట్టి ఒక ట్రిప్కి పోయింది, గోవాకు పోయింది, అక్కడ పోయింది, వస్తుందిలే అని చెప్పినట్ట. ఇక ఎన్ని రోజులు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆపు మనిషి దొరకదు, ఏం దొరకదు, మరి ఏం సంగతి అని చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పేసరికల్లా పోలీసు వాళ్ళకి మంచిగా నూనె పెట్టినట్ట. ఇంత పచ్చకారం పెట్టేసరికల్లా ఆయన మన ముచ్చట చెప్పింది. ఇది అప్పట్లో సంచలనం ఎగింది. ఇక ఆ కేసు ఇన్ని రోజుల తర్వాత ఇక సాక్ష్యాలన్నీ తారుమారు చేద్దామని చూసిందట. కానీ కూర్తా అది చట్టము తన పని తాను చేసుకుపోయి దేవుడేం కూర్చోడా. కానీ కథం లోపడేసి ఇక ఇన్ని రోజుల దాకా ఏటాడు సంగతి ఏం కథ మొత్తం లెక్కలని తీస్తారు కల్లా ఇక దొంగ ఈడే అని చేస్తారు కల్లా యావజ్జీవ కారాగార శిక్ష చేసిరట. కథం పాయన యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇక మళ్ళీ బయటికి వెళ్ళి బట్ట కట్టేది ఉందా, మంచం ఎక్కి పిల్లలు కానీ ఉన్నారు సన్నాసి. ఉత్తపుణ్యానికి ఆయల్లా పోరి కాళ్ళేళ్ళు పట్టుకొని మా అమ్మగారమ్మ అని చెప్పడమో, లేకపోతే సర్ది చెప్పడమో, లేకపోతే చేస్తే పిల్లల్ని చేసుకుంటే ఈ టైం కాలం ఏదో నువ్వు చంపినంత మాత్రాన
దొరకరా? ఎన్నడుకున్నా ఇది తప్పదు. ఇది మీరు అనుకుంటుండొచ్చు కొంతమంది, ఏ సాడుగానే చంపుతున్నాం మేము, జనాలు చూస్తున్నారు మమ్మల్ని అని అనుకుంటారు. కానీ ఏడికేలో ఒక ఆడికి చూస్తూనే ఉంటాడు, లోపల వేసేదే మీ పని చేసేదే. ఇక కొనబోయిరు. ఈయన పూజారి అని రాసి, పూజారి కాదు వీడు, లంగ సన్నాసి. ఇంకా 10,000 ఎంత దగ్గర ఈయనకి 10 లక్షల జరిమానా వేసిరట. 10 లక్షలు కాదు, ఈయన 50 లక్షలు రాసిచ్చినాడు, అష్టం లేదు ఆ ఇంట్లో. కానీ గిదకొన్న వాయ దూడలు, అయ్యో రామచంద్ర, పైన కొబ్బరి బొండాలు పెట్టిరట. పైన కొబ్బరి బొండాలు పెట్టి నగరకాల దగ్గర నేను ఎన్నో అనుకుంటున్నా. పైన కొబ్బరి బొండాలు పెట్టిరంట, మంచిగా లేక దూడలు సప్లై చేస్తురంట. దొంగలే అనాలి కదా మరి వాళ్ళని. ఇక పోతుంటే దేవుడు కన్నెర చేసినట్టు పాడైపోయినా డీజన్ కింద పడ్డది. పుసుకులు కింద పడాగానే కొబ్బరి బొండాలు కింద పడాగానే దూడలు కింద పడాయట. ఏమంటే పోలీసులు సమాచారం అందగారు, పోలీసులు పోయి ఏం సంగతి ఎడికెళ్ళి ఇస్తారు బిడ్డ అంటే ఉన్న ముచ్చట చెప్పిరట. దూడలు సప్లై చేస్తారు. వాళ్ళు ఒక దూడ చచ్చిపోయింది, 14 దూడలలో ఒక దూడ చచ్చిపోయింది. 13 దూడలు కొనపోయి ఆ గోశాల అప్పచెప్పి వచ్చిరట. ఇంకా బుడ్డ దూడలు తింటే ఏమొచ్చి పాడైతురా సన్నాసి పడగవలారా నాకు అర్థం కాదు. కానీ దేశం మొత్తం మా అమ్మగారి ఏమంటారు బుడ్డ దూడల్ని ఆవులని తినకూర్రా నాయన అని చెప్తుంటే ఇవి ఒకటే పని తలిగిరు. ఈ అమ్మ ఎక్కడ దొరికిరు ఈ దరిద్రం పడకాలు కాకుంటే. ఇక 13 లేక దూడలు డీసీఎం కింద పడ్డది. లేకపోతే చక్కగా కొనబోదు వీళ్ళు. దేవుడు అనుకున్నట్టు అమ్మ ఈ దూడల పాలన కాపాడాడు. ఇంకో గట్ల ఉన్నది. ఇంకేంది తాగుడుకు బానిసయ్యారని చెప్తే కదా ముచ్చట. ఇక చూడురు అయ్యా, తాగుడు బానిస. నల్లగొండలంట ఒక 4 మోతవారు తయారయ్యారట. అలా ఊరి పేరు చదివే ప్రయత్నం చేస్తా, చదివినాక ముచ్చట చెప్తా. ఫస్ట్ A1 మనగాని పేరు ఏం పేరు? తిరుమలగిరి మండలం శిల్కాపురం గ్రామానికి చెందిన తుడుము ధనంజయ. ప్రస్తుతం నల్గొండలోని రామగిరిలో నివాసం అంటే రచమైనది. మళ్ళీ ఇంకో మగాడు, ఇంక ఈ మునగాయన నల్గొండ గాంధీనగర్ చెందిన మునగ వంశీ. కట్టంగూరు మండలానికి చెందిన మల్లాపురం గ్రామానికి చెందిన పెద్ది శివప్రసాద్. నల్లగొండ పట్టణంలో గాంధీనగర్ చెందిన గజి సాయి శ్రీకాంత్. వీళ్ళంతా దోస్తులంట. వీళ్ళంతా మంచి అచ్చమైన దోస్తులంట. ఏం చేద్దాంరా పిల్ల, ఏం చేద్దాంరా అంటే ఏముంది చేయ మరి, కష్టం చేస్తానికి చేత కాదు. ఏం చేయాలి, చిన్న దొంగతనాలు చేయాలి. ఒంటరి గోలన పోతారా అలా కాడ గుర్తిసుకోవాలి, వాళ్ళని పట్టుకొని చిన్న బెదిరియడమా. బెదిరితేనేమో సరే వాళ్ళు ఎంత ఇవన్నీ తవుడు వీకెడివి అయ్యి అవన్నీ ఏం కావి ఇవి అన్నీ అంటే ఊళ్ళో పెద్ద బస్సులు అంటారుగా, తవుడు వీక్ తట్టేవారు పిల్ల అంటారుగా. ఒక అసలు పోయి అవన్నీ 2,000 రాగానే ఏమైనా దంచుడు బుక్కుడే, ఇంటికి కొనవేది లేదు, వీళ్ళు ఏమన్నా ఇంటి సంవత్సరానికి ఇచ్చేది ఏం లేదు. కానీ ఏమైనా తాగుడు మటుకే ఆ మందు గంజాయి తాగుతున్నట్టు వీళ్ళు బాగా. ఒక పెద్ద మనిషి ఏది ఒకటి రాత్రి రైల్వే స్టేషన్కి ఏం పోతున్నట. పోయేసరికి ఆయన పట్టుకొని కాళ్ళేకలు కట్టేసి ఎన్నిపాయలు చూడంటే 1,400 దొరికినాయట ఆయన దగ్గర. 1,400 దొరికితే 1,400 అలా 800 రూపాయలు మందుకే పెట్టినట. 800 రూపాయలు తాగిరాట, ఇంకా 600 రూపాయలు జేబులు ఉన్నాయట. ఇక ఈ ముచ్చట రాముచ్చట పోలీసులు తెలిస్తే పోలీసులు కనుక ఏమంటారు ఇక అనొచ్చు అనకూడదు. కానీ భద్రని బలగొట్టినట్టులా భద్రని బలగొట్టంగానే 600 దొరికినట మొగల దగ్గర. ఈ 1,400 800 పోతే 600గా మిలిగేది. 600 రూపాయలు, 2 సెల్ ఫోన్లు, 2-3 బైకులు ఇచ్చినట్టు బైకులు అంటే ఆ బైకులు తీసుకొని లోపడేసిరట. కష్టం పాటు చేత కాకుండా ఒంటరిగా ఓలిపోతురు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఇదే పని. మీరు ఎసవోని కథలు పడ్డా కానీ ఇవాళ రేపట్ల అన్ని సీసీ కెమెరాలు అయినాయి, చట్టాలు గట్టిగా అయినాయి, పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. వెనకట్లేక లేరు ఇప్పుడు. ఒక్కొక్కరు పెంక పక్కన వలగొడతారు. ఇదైతే పక్క. ఈ చిల్ల దొంగతనాలు బంద్ చేసుకొని ఏమన్నా కంపెనీలో పోయి కష్టం చేసుకొని బతినే బతుకుని. అంతేగాని ఇక లేదు మేము గిట్టనే దొంగతనాలు చేస్తామంటే మాత్రం ఇక మీ పని అవుతుంది. ఇక గసంటి వార్తలు వచ్చినాయి. ఇక ఉంటాం మరి.